సో ఇన్ కేస్ వయో పరిమితి పెంచితే ఆల్రెడీ 61 ఉంది, అవును, ఇంకో 3 సంవత్సరాలు, అవును. ఎట్లా ఉంటుంది నిరుద్యోగుల పరిస్థితి ఏంటి? ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి అంటే ఏంటంటే మేడం, యాక్చువల్లీ దాదాపు అదివరకు గవర్నమెంట్లో కూడా 59 సంవత్సరాలు అలా ఉండేది. కానీ కేసీఆర్ ఏందని అంటే వచ్చిన తర్వాత బడ్జెట్ అనేది ఇప్పుడు వీళ్ళకి రిటైర్మెంట్ కావడం వల్ల బెనిఫిట్స్ అనేది కంపల్సరీగా పెన్షన్ అనేది ఇవ్వాల్సింది కంపల్సరీగా. దాంతో ఏమొచ్చిందంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే కంపల్సరీగా వాటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంది. ప్రభుత్వ ఉద్యోగుల్లో వయో పరిమితి అనేది పెంచుకుంటూ పోతున్నారు. కానీ ఇంత పెంచుకుంటూ పోతూ ఉంటుంటే ఇప్పుడు ఆల్రెడీ 59 ఉంది, 61 చేశారు. ఇప్పుడు 61 కూడా 64 చేసి మళ్ళీ ఇంకో గవర్నమెంట్ వచ్చిన తర్వాత 69, 70 చేసుకుంటూ పోతుంటే ఇక ఇక్కడ యువత అనేది ఉపాధి కల్పించిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కానీ ఆ యువతనే మీరు పెంచుకుంటూ పోతూ ఉంటుంటే వయోవృద్ధులతో ఎవరైతే వయసు భారం మీద పడి ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి ఆఫీసులో కూర్చోబెట్టి ఉద్యోగాలు చేయడం అనేది చాలా తప్పు. ఎందుకంటే మనవాళ్ళని ఎత్తుకునే వయసులో ఆఫీస్ ఫైల్స్ కూడా మొయ్యలేని పరిస్థితుల్లో వచ్చేసి వాళ్ళని పని చేపిస్తుంటే యువత రక్తంతో ఎంతోమంది ఉన్నారండి. మనం చూసుకుంటే లైబ్రరీలో చిక్కడపల్లి అనేక నగరాల్లో కోచింగ్ తీసుకొని యంగ్ డైనమిక్ లీడర్స్ ఉన్నారు. ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రం రైజింగ్ తెలంగాణ అని మీరు పేరు పెట్టుకొని వెళ్తున్నారు కదా. సో అంతా చేసుకునే ఉద్దేశం ఉంటే ఎవరైతే వయో పరిమితిని ఇంకా తగ్గించండి. మీరు కేసీఆర్ అయితే 61 తెచ్చింది కదా, దాన్ని మళ్ళీ మీరు తగ్గించేసి 59 తీసుకురండి. ఎందుకంటే మనకి ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర చాలా కీలకమైనది. యువత శక్తి అనేది భారతదేశంగా ఒక యువశక్తిగా పెరిగిపోతుంది. మన ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు కూడా 2047 సంవత్సరం కల్లా భారత్ అనేది అత్యున్నత శిఖరాన్ని దాడిపోతుందని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కూడా చెప్పుకొని పోతున్నాం. సో ఆ ఉద్దేశంతోనే యువతతో పనిచేయాలి తప్ప ఏజ్ పెరిగిన వాళ్ళు 63, 65 మీరు చేసుకుంటూ పోతూ ఉంటాం పాత కొత్త వాళ్ళకు ఉపాధి అవకాశాలని చాలా తగ్గుతాయి. మీరు కావాలంటే మీరు బెనిఫిట్స్ అనేది అంపడైపోయినా సరే అప్పులు తీసుకొచ్చారని ఏదైనా సరే వాళ్ళకి చేశారు. వాళ్ళు కూడా ఉద్యోగులుగా ప్రభుత్వ పాత్ర పోషించారు ఉద్యోగులుగా. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు కరెక్టే. కానీ ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఆల్రెడీ 61 సంవత్సరాలు ఉన్న ఒక వయో పరిమితిని 64 చేస్తా మటుకి కంపల్సరీగా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున కంపల్సరీగా వ్యతిరేకత అనేది ప్రభుత్వానికి వస్తుంది. కంపల్సరీగా దీన్ని ఎదుర్కోవడం కూడా గత ప్రభుత్వానికి కూడా ఎదుర్కోలేకపోయింది. ఆ శక్తి కూడా చాలాకే ఓడిపోయారు. ఇప్పుడు ఫామ్ హౌస్లో కూర్చుంటున్నారు. అదే నిరుద్యోగులతో ఇప్పుడు ఏదైతే నిరుద్యోగ ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు వయో పరిమితి పెంచితే మటుకి మీ ఖజానా భారం అనేది తగ్గొచ్చేమో, కానీ దీనివల్ల నిరుద్యోగులకు మటుకి చాలా వ్యతిరేకత అనేది వస్తుంది. కాబట్టి దయచేసి మీరు ఏదో జీవో తెస్తా అని ఇప్పుడు అంటున్నారని చాలా మీడియాలో మాధ్యమాల్లో కూడా నేను చూస్తున్నా. దయచేసి ఈ యొక్క జీవో వస్తే మటుకి చాలా తెలంగాణ రాష్ట్రం కూడా అగ్నిగుండంగా మారుతుంది. కాబట్టి ఇది నిరుద్యోగుల ప్రభుత్వం అంటున్నారు కాబట్టి కంపల్సరీగా ఆ జీవోను కూడా వెనక్కి తీసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంని నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే, అయితే మనం ఉద్యోగుల పక్షాన ఇప్పుడు ఉండే వర్క్ చేస్తున్న ఉద్యోగులు కావచ్చు, లేదంటే నిరుద్యోగుల పక్షాన ఈ ఒక్క యాంగిల్ మాత్రం మనం ఆలోచిస్తున్నాం. కానీ తెలంగాణ అభివృద్ధి పైన కూడా ఎఫెక్ట్ పడుతుందా? అండ్ దాంతోపాటు కొత్త టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. సో ఆ టెక్నాలజీని అప్డేట్ చేసుకొని అర్థం చేసుకొని ఏ యుగం రాబోతుంది, ఆల్రెడీ చాలామంది ఏఐని యూటిలైజ్ చేస్తున్నారు. సో అట్లాంటి ఏఐ కూడా మళ్ళీ ప్రభుత్వ రంగంలో ఉపయోగించాలి అంటే ఇప్పుడు ఉండే ఉద్యోగులతో అది పాసిబుల్ అవుతుందా? మళ్ళీ వాళ్ళు దాన్ని నేర్చుకోగలుగుతారా? అవునవును. అంటే ఇప్పుడు మనం చూస్తే ఉద్యోగులు అనేది దశాబ్దాలుగా మారుతూనే ఉంటుందండి. ఇది 1980లో ఎక్కిన వాళ్ళు ఉద్యోగులు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. అప్పటికి ఇప్పుడు టెక్నాలజీ మారిన అంతకాలము ఇప్పుడు ఇక టెక్నాలజీ తగ్గట్టుగా మనం ప్రభుత్వ ఉద్యోగుల టెక్నాలజీ మారుతుంది కదా. మొత్తం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా ఈ ఆఫీస్ అని నడుస్తుంది. ఈ ఆఫీస్ అంటే ఏంది, ఏ ఫైల్ అయినా సరే కంప్యూటర్లో ఉండాలి, కంప్యూటర్లో అప్లోడ్ చేయాలని ఈ ఆఫీస్ కింద వచ్చింది. కానీ గత ప్రభుత్వాల్లో గత సంవత్సరాలు ఎక్కిన ప్రభుత్వ ఉద్యోగులకి అంత టెక్నాలజీ ఉండదు. ఎందుకంటే వాళ్ళు అప్పుడు చదువులు తగ్గట్టు ఎగ్జామ్స్ రాశారు. అప్పుడు టెక్నాలజీ విధంగా ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చారు. కానీ ఇప్పుడు మారుతున్న ఏ టెక్నాలజీలో కూడా అప్పుడు వాళ్ళదే వయో పరిమితి పెంచుకుంటా పోతూ ఉంటుంటే భారతదేశంలో అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో అయినా సరే ఆ టెక్నాలజీ ఉపయోగించే సామర్థ్యాన్ని కోల్పోతారు. ఇప్పుడు వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ ఫైలింగ్ అంటే ఏతో కొన్ని క్రియేట్ చేస్తూ ఉంటాయి, ఫైల్స్ అప్లోడ్ సంథింగ్ కొన్ని సంబంధించిన టెక్నికల్ అనేది మారదండి. ఇప్పుడు అదివరకు కాలంలో పోస్ట్ ఆఫీస్ ఉండేది, ఇప్పుడు కాలంలో మెయిల్ వచ్చింది. ఇంకా నేను పోస్ట్ ఆఫీస్లోనే వేస్తాను అంటే లేదు కదా. ఒక మెయిల్ కొడితే ఒక నిమిషంలో అక్కడ వేరే దేశాలకు పోతుంది. అలాగే ప్రభుత్వం మారుతున్న తరుణాల్లో కంపల్సరీగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా కొత్త టెక్నాలజీ నేర్చుకున్న బీటెక్ పిల్లగాళ్ళు ఉన్నారు, తర్వాత ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు చాలా టెక్నాలజీ ఇప్పుడు విద్య మారుతుంది. కాబట్టి వాళ్ళతో మన కొత్త ఉద్యోగాలు ఇస్తే కంపల్సరీ వాళ్ళ టెక్నాలజీతో పనిచేస్తారు.
అది. లేదంటే ఇప్పుడు వయో పరిమితి ఇంపాక్ట్ అభివృద్ధి పైన కూడా కంప్లీట్గా మనకు కనిపిస్తుంది. కంపల్సరీ అండి. ఎందుకంటే ఇప్పుడు వయసు పిల్లలు ఉంటారండి, స్టూడెంట్స్ ఉంటారు. మనం ఉరకమంటే ఎంత దూరం ఉరుకుతాం. ఇప్పుడు ఆఫీసుల్లో కూర్చొని ఫైలు ఒక ఆఫీసర్ నుంచి సూపరింటెండెంట్ కాడికి తీసుకెళ్ళాలి కానీ లెక్కన చైర్లో కూర్చున్నారు. నాకు చాలామంది ఉద్యోగులు చెప్పింది విషయం ఏంటంటే, నేను మా మనవరాల్ని తిప్పుకొని ఇంటికాడ ఆడుకున్న వయసులో ట్యాబ్లెట్లు వేసుకుంటా బీపీ ట్యాబ్లెట్ తర్వాత షుగర్ ట్యాబ్లెట్లు వేసుకొని ఇంటికాడ కూర్చొని ఉండే విధంగా ఉంటే, ఒక పేషెంట్తో నన్ను ఏజ్ పెంచి వాళ్ళు నాకొక ఇంకా 10 సంవత్సరాలు బతుకుతున్నాం. ఆ వయసును కూడా ప్రభుత్వం వెట్టి చాకరీ చేపిస్తుంది. నాకు కావాల్సింది డబ్బులు కాదు, జీతం కాదు. నేను కావాల్సింది ఒక 10 సంవత్సరాలు బతుకుతున్నా కూడా దాన్ని ప్రశాంతంగా నేను ఒక పిల్ల పాపలతో ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఉద్యోగులు నాకు చాలామంది చెప్పిన విషయం అండి. అది చాలా బాధ.